ఈ అప్పుల పంచాయతీ ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించు. ఒకసారి ఈ అప్పుల పంచాయతీ ఏందో చూద్దాం. అప్పులపై సర్కారు తప్పుడు లెక్కలు. రాష్ట్రాల అప్పులు బయట పెట్టిన కేంద్రం అప్పులలో 24వ స్థానంలో తెలంగాణ. రేవంత్ తెచ్చిన అప్పు 1.5 కోట్లతో కలిపి రాష్ట్ర అప్పు 4.42 లక్షల కోట్లే. బీఆర్ఎస్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిందని ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు లెక్కలతో సహా బయటపడ్డ సర్కార్ బండారం అంటూ కూడా చూడొచ్చు. సర్కారు మోసం మరోసారి బయటపడింది. ఏకంగా ఈసారి లోక్సభ వేదికగా రేవంత్ తప్పుడు ప్రచారం తేటతెల్లమైంది. ఇన్నాళ్ళుగా రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్లు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇది తప్పని కేంద్రం రిలీజ్ చేసిన అధికారికంగా ప్రకటించింది. 15 నెలల పాలనలో రేవంత్ రెడ్డి చేసిన అప్పు 1.5 కోట్లు అప్పు కలిపితే కేవలం 4.42 లక్షల కోట్లే ఉందని ప్రకటించింది. ఇక దీంతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అప్పు కేవలం 2.92 లక్షల కోట్లే అని కూడా తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒకసారి ఆలోచించుర్రి. మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ఏమని చెప్పిరండి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా అప్పుల మయంగా మారిపోయింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పులు చేస్తున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే కేసీఆర్ హయాంకి సంబంధించి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. తెలంగాణలో ఈ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఉన్న భూములు పడా భూములు అన్నీ కూడా కేసీఆర్ మళ్ళొస్తే అమ్ముకుంటాడు అన్ను ఒకటి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిలు. అనేక రకాలుగా కూడా ఏంది అంటే తప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ నిజానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులలో ఏ స్థానంలో ఉంది అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే అప్పుల చిట్ట పూర్తి స్థాయిలో పార్లమెంట్ వేదికగా ఇది వచ్చింది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక జిఎస్డిపి ప్రకారం అప్పులు తీసుకున్న రాష్ట్రాల యొక్క వివరాలు ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి మొదటి స్థానంలో ఉంది. ఒకసారి చూడండి 25,464 కోట్లలో. పంజాబ్ 3,78,453 కోట్లలో. హిమాచల్ ప్రదేశ్ 1,02,594 కోట్లలో. నాగాలాండ్ 20,197 కోట్లలో. మేఘాలయ 23,145 కోట్లలో. పశ్చిమ బెంగాల్ 7,14,196 కోట్లలో. బీహార్కు సంబంధించి 3,61,522 కోట్లలో. కేరళకు సంబంధించి 4,71,091 కోట్లలో. ఇక మణిపూర్కు సంబంధించి 19,917. ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది అంటే 24వ స్థానంలో 4,42,298 కాడ అప్పులు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇన్నాళ్ళు ఏం చేసిళ్ళు అంటే రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో భారీగా అప్పులైపోయినాయి, అప్పుల రాష్ట్రంగా మార్చేసిలు, అప్పుల రాష్ట్రంగా మారింది అంటూ కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ నిజానికి ఏంది, తప్పుడు ప్రచారం చేసింది ఎవరు, తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది ఒక్కసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారలేదు. కేవలం రేవంత్ సర్కార్ వచ్చి 15 నెలల కాలంలో మాత్రమే పూర్తి స్థాయిలో అప్పుల కుప్పగా మారిన పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే కావాలని ఒక కుట్రపూరితంగా రాజకీయ స్వార్థాల కోసం, ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారంలోకి రావడం కోసం వాళ్ళ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా ఏంది అంటే నరం లేని నాలుక ఎన్ని మాట్లాడుతుందో గన్ని రకాలుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేయడమే కాకుండా నానా యాగి చేసి పూర్తి స్థాయిలో అబాసు పాలు చేసే ప్రయత్నం చేసిళ్ళు, అబాసు పాలు చేసిళ్ళు. కానీ వాస్తవం అనేది నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళంతటా వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సర్కారు చేసిన అప్పులకు సంబంధించి చిట్టా బయటపడడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితులలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్పిళ్ళు, గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అని కూడా చెప్పిళ్ళు. కానీ ఇక్కడ వాస్తవం ఏంది, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయింది రేవంత్ రెడ్డి హయాంలో 1.5 లక్షల కోట్లు అయితే మొత్తానికి 4.42 లక్షల కోట్లు మాత్రమే అప్పైన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఇబ్బందుల పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతకుముందు మీరు గతంలో కూడా చూసారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాగే తప్పుడు కూతలు కూయడంతో పాటు రకరకాలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిలో అది యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసింది. అది 1,00,000 కోట్లు మింగిర్రు అన్నది అసలు ప్రాజెక్టుకు అయిందే 95,000 కోట్ల రూపాయలు అయింది. 1,00,000 కోట్లు ఎక్కడి నుండి వచ్చినాయంటూ కూడా చెప్పడంతో గమ్మునున్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మరో రకమైన కుట్రపూరితంగా చేసిలు. ఈరోజు పార్లమెంట్ వేదికగా వచ్చినతో ఇక సైలెంట్ అయిపోయిన పరిస్థితి. 7 లక్షల కోట్లు కాదురా నాయన, 4.42 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో అప్పైంది. మీరు అన్ని కారు కూతలు, పిచ్చి కూతలు, కాకి కూతలు కుయ్యకుర్రి అంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి కుట్ర జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక దాంతో పాటుగా మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే అడ్డంగా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక